పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనగానే అందరికీ ఇద్దరు ముగ్గురు పేర్లు మాత్రమే గుర్తొస్తాయి. వాళ్ళలో ఒకరు ముఖ్యుడు అంజన్ కుమార్ యాదవ్. 2 సార్లు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మాస్ లీడర్గా ఎంతో పేరు సంపాదించారు. అందరూ ముద్దుగా అంజనా అని పిలుచుకుంటారు. ప్రస్తుతం మనం వారితోటే ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. మీరు 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీరు చాలా సీనియర్గా గుర్తింపు పొందారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఎమ్మెల్యేగా మీరు ఆశిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి అధిష్టానం మీ కాంగ్రెస్ పార్టీకి మీరు అందించిన సేవల్ని గుర్తిస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా పాతే కొత్త కదా. సీనియరే, జూనియర్ అవుతారు కదా. మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి? మాకే ఎందుకు ఇవ్వాలంటే అక్కడ నెగ్గాలి అంటే అక్కడ అభివృద్ధి పనులు చేసిన. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా 2 పర్యాలను చేసి 2 సార్లు 2 టైమ్స్ నేను ఎంపీగా ఉంటే అందుకోసం ఇవ్వాలంట. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఒక్కటని కాదు, ఎన్నో ఉన్నాయి. ఒకటని చెప్పాలా, ఎన్నో పనులు చేసినాను. అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించినాము, రోడ్లు వేయించినాము, ఐమాక్స్ లైట్లు వేసినాం, పవర్ బోర్డులు వేయించినాం, గ్రంథాలయాలు కట్టినాం, ఆట స్థలాలు కట్టినాం, ఎన్నో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేసినాం. ఒక్క జూబ్లీహిల్స్ గురించి ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని ప్రజా సమస్యలు స్పందించినాము. ఎప్పటికప్పటిగా అవైలబుల్గా ఉంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేసినాము. అందుకోసం అక్కడ కోట్ల రూపాయలు పెట్టి పతంగులో కరెంట్ షాట్ తల్లి చచ్చిపోతున్న పిల్లలు శ్రీరామ్ నగర్ అని ఉంది. అక్కడ ₹1 కోటి పెట్టి హైటెన్షన్ వైర్లు ఇప్పించినాం. సొంతం డబ్బులతో కుట్టు మిషన్లు ఇప్పించినాం. ఇట్లా గవర్నమెంట్ డబ్బులతో నా సొంతం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కుల మతాలకు అతీతంగా, సమయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఎవరు వచ్చినా నేను 24 గంటలు అవైలబుల్ క్యాండిడేట్ని. ప్రజలు నన్ను కోరుకుంటున్నాను, అక్కడ వస్తున్నాను. అక్కడ ఉండే అన్ని డివిజన్లలో వచ్చి నువ్వు రావాలన్నా అంటే నేను అక్కడ పోయి కాంటాక్ట్ చేస్తాను. అట్లా అందుకోసమే అక్కడ పోతున్నా. అక్కడ ఉండే నాయకులు సీనియర్ నాతో పాటు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, 20 ఏళ్ళ నుంచి నా వెంబడి ఉన్నోళ్ళు, 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, నగర అధ్యక్షుని కదా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని నగరం మీద నాకు అన్ని నియోజకవర్గాలలో నా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ గల్లీలో కార్యకర్తలు నాకు తెలుసు. నగర అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ పిసిసి తర్వాత నగర అధ్యక్షుడే. ఎంత పెద్ద హోదా, క్యాపిటల్ సిటీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఈక్వల్ టు అంత ఆయనపై భారం ఉంటుంది. నగరంలోనే చేసే యాక్టివిటీలే రాష్ట్రం మీద పడతాయి. అప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను అనేక అభివృద్ధి కార్యక్రమం నగరంలో దినం ఒక ప్రోగ్రాం, దినం ఒక, అప్పుడు మా ప్రభుత్వం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం పోరాడేవాడిని. అట్లా అంజన్ కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని అంటున్నారు. వాటిలో నిజం ఎంత? ప్రజలు బయట తిరుగుతలేనట్టు అంజన్ కుమార్ కనిపిస్తలేను. అంజన్ కుమార్ యాదవ్ కేర్ ఆఫ్ అడ్రస్ 116 ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, 24 గంటలు అవైలబుల్. తప్పక ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న సపోర్ట్ చేసింది ఎంపీ ఎలక్షన్లో, ఇప్పుడు చేస్తారు, చేసింది కదా మొన్న. అంతే. 1,20,000 ఓట్లు అక్కడ మైనారిటీలు ఉన్నాయి, అలాగే ఒక 60,000 ఓట్ల వరకు బీసీలు ఉన్నాయి. ఓకే, మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను అన్ని వర్గాల మన్నాళ్ళ పొందిన క్యాండిడేట్, నేను అందరు నన్ను అభిమానిస్తారు. అక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇషాయి అన్ని వర్గాలు, ఈ బీసీలో ఎన్ని కులాలు, అన్ని కులాలు, మైనార్టీలో ఎన్ని కులాలు వాళ్ళు, అట్లా. అందుకోసమే నేను నాకు అందరు కూడా సత్సంబంధాలు ఉన్నాయి అందరు. మరోవైపు మీ పాత ప్రత్యర్థి బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఏమైనా రివెంజ్ పాలిటిక్స్ ఉండదు? అట్లా అంటే ఏముండదు. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, అట్లా అంతే కదమ్మా. నేను ఫస్ట్ టైం దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేసినప్పుడు నాకు అనలేదు, దత్తాత్రేయ మీద నువ్వు, ఆయన కేంద్ర మంత్రి, నువ్వు చదివి చేస్తుంటారు, చేస్తే దానికి అభ్యంతరం. అన్ని పార్టీలు అభ్యర్థులు ఉంటారు కదా,
ఉంటే రాని. యుద్ధంలో దిగినాక వీళ్ళు వస్తున్నా ఆయన వస్తున్నా అది చూస్తావు. చూడండి మహాభారతంలో కృష్ణుడు ఎదురుగా ఉన్నడు, భీష్ముడు, అర్జునుడు వాళ్ళంతా ఎవరు? ద్రోణాచార్, కృపాచార్ వాళ్ళంతా అర్జునుని గురువులే కదా. అవును వాళ్ళ స్వదాన తాతనే కదా భీష్ముడు. మధ్యాహ్నంలోకి వచ్చినప్పుడు అంటే కొట్లాడిండు కదా, కొట్లాడారు, యుద్ధం చేసిరు. యుద్ధం చేయకుండా ఇట్లే అన్ని పడేసి మా ముంగడ మా తాత పెద్ద కాక అంటే కృష్ణుడు చెప్పిండు కదా, అది గీత ఉపదేశించే భగవద్గీతలు అట్లా. ఓకే ఇక మైదానంలో తిరుగుతున్నప్పుడు ఎవరు వస్తుంది, ఈయన వస్తుందా, ఇంకెవరు వస్తుంది, నాకు అవన్నీ అవసరం ఉండదు కదా. అంటే ఏ భగవద్గీత అయినా ఎక్కడ అంటే పురాణాల్లో చూసుకుంటే సెంటిమెంట్ అంటే సానుభూతి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నారు, ఆయన చనిపోయారు, వాళ్ళ కుటుంబీకులే పోటీ చేస్తారంటున్నారు. మరి సానుభూతి వర్కౌట్ అవుతుందా మరి అక్కడ ఎట్లా? ఇప్పుడు ఒకప్పుడు ఉండే సానుభూతి సమస్య, ఆ సానుభూతి అనేదాన్ని కేసీఆర్ ఖతం చేసేసి ఎట్లా పవర్ ఉన్నదని కానీ కోట్లాది గుమరించి అక్కడ సచినంలో కాడ మా కాంగ్రెస్ వచ్చిన ఆ సీట్ను దాన్ని కబ్జా చేసుకుండు. పవర్, మ్యాన్ పవర్, మసల్ పవర్, మనీ పవర్ పెట్టి మేము మా కాంగ్రెస్ ఉన్నప్పుడు అనువాయితీ ఉండే, ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఇంటికి ఇనానిమస్గా ఇచ్చేయాలి, పోటీ పెట్టకపోతుండే. దాన్ని తెగదెంపులు చేసింది ఎవరు? అనవాయితీ ఖతం చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అందుకోసం సానుభూతి అనే పదం ఇప్పుడు లేకుండా అయిపోయిందమ్మా. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవాలని చెప్పడం జరిగింది. ఇగో జూబ్లీహిల్స్ మర్చిపోమని ఇప్పుడు గెలిచే అది ఖతం అయిపోయింది. జూబ్లీహిల్స్ మళ్ళీ సీఎం కావాలి, ఆలోచన తప్పు పని చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అది అయిపోయింది, గత అయిపోయింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అంటే ఎందుకు మీకు అంత ధైర్యం? మీరు అధికారంలో ఉన్నారనా? అధికారం లేదు, అధిక పనులు చేసినామని. అక్కడ మా అధికారంలో ఉన్నామని వాళ్ళు అధికారం ఉన్న అహంకారంతో సీటులో అడ్డగోలుగా కింద మీద చేసి గెలుచుకున్నారు. ఇక నా రాష్ట్రంలోనే అట్లా అయింది కదా. అంతా బై ఎలక్షన్ వచ్చింది, నారాయణ ఖేడ్లా అది కబ్జా చేసుకో, దుబ్బాకలు వచ్చింది అది కాంగ్రెస్ది, మీ మునుగోడులో వచ్చింది అది కాంగ్రెస్ది, జానారెడ్డి కాన్సెప్ట్ చేసి వాళ్ళ నోములు నడిచే ఇవన్నీ అది సానుభూతి కోసం ఇచ్చి కొన్ని జాలాలు సానుభూతి కాదు. ఒక్కొక్క దగ్గర వందలాది కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు రూలింగ్ పెట్టుకొని గెలుచుకుంటారు. అంజన్ కుమార్ యాదవ్ అంటే మాస్ లీడర్గా పేరుంది జనాల్లో. జూబ్లీస్లో కొన్ని క్లాస్ ఓట్లు కూడా ఉన్నాయి, మరి వాళ్ళకి ఏం చెప్పాలంటే? క్లాస్కు మాస్ అంటే రౌడియా? మాస్ అంటే ఎక్కువ ప్రజలు అంటే మాస్ అంటే పేద మనుషులు కదా. మాస్ అంటే బీద బడుగు బలగైన అన్ని వర్గాలను కలిపిపోయినాడు మాస్ అంటారు. అంటరాని వారిని సమాజంలో ఎవరున్నా అని కావలించుకునేవాడిని మాస్ అంటారు. అర్థమైందా? అది దానికి ఎడ్యుకేటెడ్ దానికి అభ్యంతరం ఏంది? ఓకే, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ క్లాస్ పీపుల్ కూడా మిమ్మల్ని లైక్ చేస్తారంట. 100% ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి అది లేదా, మనసు లేదా, అందరూ లైక్ చేస్తారు. పని చేసేవాడు, ప్రజల మధ్య ఉండేవాడు, నిరంతరం ప్రజల యొక్క యోగక్షేమాలను తెలుసుకొని వాళ్ళకి అందుబాటులో ఉండేవాడిని మాస్ లీడర్ అంటారు. ఆ మాస్ని అందరూ అన్ని వర్గాలు లైక్ చేస్తారు. మాగంటి గోపీనాథ్ ఆయన స్వర్గస్థులైనారు. ఆయన చనిపోయినప్పటి నుంచి జూబ్లీహిల్స్ ఈ ఎన్నికలు అనివార్యమైన అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి ఈ చర్చ నడుస్తుంది, ఎవరెవరు నిలిచి ఏంటి అని. అప్పుడే వెళ్తుంది కదా, బతుకున్నాక గోపీనాథ్ ఇంకో బతుకున్న క్యాండిడేట్ అంటారా? అడిగారు. ఆయన చనిపోయిన సాగుకు నేను కూడా వచ్చి శ్రద్ధాంజలి కట్టించి వచ్చిన. అప్పుడే ఎలక్షన్ వస్తుంది అంటారు కదా. అవును, ఎలక్షన్ వస్తుంది అంటే ఖాళీ ఉన్నా. మరి తర్వాత కొన్ని ఇప్పుడు దాకా మీరు చూసుకుంటే ఒక వారం రోజుల నుంచే మీ పేరు వినిపిస్తుంది. మధ్యలో ఒక అంతకుముందు మీ చర్చ ఎందుకు రాలేదు, మీ పేరు ఎందుకు రాలేదు? సామాన్యంగా తెల్లారి నుంచి ఎలక్షన్ పోయి ఏమైనా ఉన్నదా? నువ్వే ఇప్పుడు అంటున్నావు సింపతి ఉంటారు కదా అది కానీ. పాపం చచ్చిపోయిన శ్రద్ధాంజలి నెల దినాలు అవి కావాలనా లేదా? అది తొందర. ఆయన తోటి మానవుడే కదా, శాసనసభ్యుడు కదా. శాసనసభలు అందరూ కలిసి ఆయనకు శ్రద్ధాంజలి కట్టిస్తారు కదా. కట్టించి రాలే సీఎం నుంచి అందరూ చెప్పారు కదా, చెప్పలే. అంత తొందర వచ్చింది. ఓకే, అంటే ఒక మైనారిటీ సమయం వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఎందుకు తొందరపాటు? అంటే ఒక మైనారిటీ రాజకీయ నాయకుడి పేరు వినిపించింది, అలాగే అక్కడే స్థానికులు 2-3 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళ పేర్లు వినిపించింది. అప్పుడు మీ పేరు వినిపించలేదు, సడన్ గా ఇప్పుడు వచ్చేసింది. సమయానికి వస్తుంది కదా, సమయానికి వస్తుంది.
ఖాళీకుండా చాలా మోగుతుంది, నిండుకుండా కామూసి ఉంటుంది కదా, ఉమ్. సమయం బట్టి చేస్తారు. అంటే ఇన్ని రోజులు ఆగడానికి గల కారణం ఏంటి? ఎన్ని రోజులైందయ్యా నేను ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులైంది? ఉమ్. గోపీనాథ్ నా స్నేహితుడు కూడా ఎన్ని రోజులైంది చనిపోయి? 2 నెలలు అయిందా? అవును. అప్పుడే ఏం పోయింది, ఏం పట్టుకోపోతుంది? అయినవి మనం సేవ చేసింది ఆయన ఒక ప్రజలు ఎన్నుకురు కదా ఆయనను కూడా. ఉమ్. రాజకీయ కొట్లాట ఇప్పుడు శురు అవుతుంది రంగం. ఎలక్షన్లో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ డేట్ రిటర్న్ రాలే, అప్పుడే పోయి నీ పేరు రావాలే అది వాళ్ళు అంటే ఏమన్నమాట? మీరే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఒక ఆనవాయితుంది, ఎవరైనా చనిపోతే యునానిమస్గా ప్రకటిస్తాం మేము అని, అది ఆచారం ఎప్పటి నుంచో ఉందని. మరి ఈసారి మీరు మీ పార్టీ అంటే కామ్ అవుట్ ఏమైపోతుంది, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా మరి. అది ఆయన వాళ్ళు అనువాయితీ ఖతం చేసిన వాళ్ళు అడగాలి, మాకు అడుగుతామే. వాళ్ళు చేసిన కదా కేసీఆర్, వాళ్ళకి అడగాలి ఆ మాట. తెలంగాణ ఎందుకు ఇచ్చారు? తెలంగాణకు పోరాడింది అంటారు, మేము ఉన్నాం కదా. అసలు ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? చాలా పాత్రలు, అన్ని పాత్రలు, ఎన్ని పాత్రలు ఉండాలి అన్ని పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు అంజన్ కుమార్ యాదవ్ గురించి. తర్వాత చెప్తా ఒకసారి ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఆయన కేటీఆర్ని అడగండి, పార్లమెంట్లో ఆయన చూసిండు, ఆయన అడగండి చెప్తాడు, పెద్ద మనిషి కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. అంటే మీ ప్రధాన ప్రతిపక్షం కదా, ప్రతిపక్షం గురు చూసుకున్న మా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు అంతా జవాబు ఇస్తారు కదా రోజు, ఇస్తలేరా? రేపు మీరు కూడా మరి విమర్శలు చేయాల్సి వస్తుంది, రేపు పోయి పోటీ చేస్తాము. ఏదో నోటికి వచ్చినట్టు వాగం కదా, సందర్భాన్ని బట్టి మాట్లాడతాం. వారు ఏం మాట్లాడతానికి జవాబిస్తాము. పుట్టి పోయి అల్ల గెలుకొని మాట్లాడడం అవసరం లేదు. అంటే మీ ప్రభుత్వం సరిగా హామీలు నెరవేర్చట్లేదు, అబద్ధాలు చెప్తుంది. 92,000 కోట్లు అయితే 1,20,000 కోట్లు, 1,00,000 కోట్లు కాళేశ్వరంకి అయిందని చెప్తుంది. అరే వాళ్ళ బిడ్డనే చెప్తుందా కదా, చెప్పింది కదా కవిత. సంతోష్ రావు, హరీష్ రావు తిన్నారు, మా నాయన పేరు ఖరాబ్ చెప్పిందా లేదా? ఫ్రంట్ పేజీలో వచ్చింది కదా, చెప్పింది ఏమి చూడలేను, అది ఆమెనే చెప్తుంది కదా. వాళ్ళు తిన్నారు, మా డాడీ పేరు ఖరాబ్ చేస్తున్నారు అన్నదిగా, అంతే. మరి ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మక్కయ్యాయి, అందుకే కాళేశ్వరం విషయాన్ని సిబిఐకి అప్పచెప్పారని కూడా అంటున్నారు మరి వాళ్ళే. ఇప్పుడు సిబిఐ కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరితో? అది కూడా బీజేపీతోనా? అపోజిషన్ ఎవరితో ఉంది? మాకు బీజేపీ. దేశంలో ఎవరితో ఉంది? బీజేపీ తోటి. మన కుమ్మక్కి ఎట్లయితారు? అంటే రాజకీయంలో ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మనకి సిటీ సంగతి మాట్లాడు. ఓకే. ఆ బీజేపీ ఎప్పటికైనా రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతుంది, తెలియదా మీకు? రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4,500 కిలోమీటర్లు తిరిగిండు. తిరగలే? మన భారత్ జోడో యాత్ర బీహార్లో మొన్న తిరిగిందా? ఓట్ చోరీ గద్దీ చోర్ తిరిగిందా? మన ఇద్దరు కలిసి ఎట్లుంటారా? ఏం మాట్లాడుతున్నావు? అవునా? అంటే ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్, అబద్ధపు ఆరోపణలు అంటారు, అంతే. మీకు టికెట్ ఒకవేళ వస్తే, లేకపోతే మీరు వాళ్ళకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? హామీలు ఇచ్చేది ప్రభుత్వం అన్ని చేస్తేనే ఉంది. హామీలు ఇచ్చే నిన్న మొన్న 3 మంత్రులు ఇన్ఛార్జీలు అన్ని చేస్తేనే పనులు ఏమేమి అవసరం ఉన్నాయి అక్కడ జూబ్లీ హిల్స్ అన్ని చేస్తాము. ఇంకా హామీలు ఇచ్చేది ఏం అవసరం? ప్రభుత్వంలో అన్ని చేస్తున్నాం, హామీలు ఇచ్చిన చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే మీరు కొత్తగా ఏమన్నా వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీకు టికెట్ వస్తే, మిమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు? కొత్తగా ఏమని అడిగితే దాన్ని చేస్తాం. చాలా ఉన్నాయి అట్లా. మీ ప్రభుత్వంలో ఇప్పుడున్న కేబినెట్ మంత్రుల్లో అందరూ దాదాపు ఒక 90% మంది మీకు తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది అనుకుంటున్నారా ఈ టికెట్ విషయం మీద? ఈ టికెట్ అందరి సపోర్ట్ అయితే 90%, 100% నాతో. నువ్వు 90 అంటున్నావు, 100% నాతో. అంటే మొత్తం మంత్రులు మీకు బాగా దగ్గర వాళ్ళు? అందరి దగ్గరే, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న అందరి దగ్గర సాయి కమాండ్ ఉంది, అందరూ ఇన్ఛార్జ్ ఉంటారు, అందరు మా దగ్గర. నేను కొత్త నేను కాదు కదా దగ్గర ఉండకపోవడానికి. ఎన్ని అడదొడుకులు వచ్చినా, తుఫాన్ వచ్చినా ఇక్కడనే ఉన్నా కాంగ్రెస్లో, ఇక్కడనే. అంటే మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చినాయా? ఒడిదుడుకులు వచ్చినప్పుడు వచ్చినాయి కష్టకాలం, కానీ అట్లా పోగా
అంటే ఎవరికి జనకకుండా అట్లనే ఉన్నారు. అట్లనే ఉన్నాం అఖండగా. అంటే కారణం ఏంటి? మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత పిచ్చి ఎందుకు, అంత ప్రేమ ఎందుకు? పిచ్చి ఉమ్. నీకు మీ పిచ్చి ఎక్కుతుంది నేను చెప్తే. చెప్పండి మరి, తెలుసుకోవాలనుకుంటున్నాం మేము కూడా. పిచ్చి ఎక్కుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం గురించి పోరాడి దేశానికి ప్రాణాలు అర్పించిన ఉన్నారు. గాంధీ కాక సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహా నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు, వాళ్ళందరూ ఏ పార్టీ లేకుండా కాంగ్రెస్ ఉండే కదా ఒకప్పుడు. ఇంకేదైనా ఉండే నాయన జైల్లో ఉన్నాడు కదా పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఇందిరాగాంధీ జైలుకు వచ్చింది కదా. ఇందిరాగాంధీ నేషనల్ సావు వచ్చి చచ్చిందా? గుడ్ల బలి అయింది కదా. రాహుల్ గాంధీ సావు వచ్చి చచ్చిందా? సంపించిన బాంబులేసి వాళ్ళ కుమారుడు ఇవాళ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఈ రోజు వీళ్ళంతా నానా తిప్పలు పెడుతున్నారు కదా. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు కనీసం లేకుండా. వాళ్ళ బిడ్డే ఉంది ఈరోజు ప్రియాంక గాంధీ. వాళ్ళ డాడీ గురించి ఎంత చెప్తుంది పార్లమెంట్లో విన్నావు కదా. వాళ్ళు సాక్రిఫై చేసి వచ్చిన వాళ్ళు ఈడ అంటే వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి ఆ త్యాగం స్వాతంత్రం గురించి కొట్లాడిన మహాత్మా గాంధీ వాళ్ళ ఎంబడ పనిచేసిన వాళ్ళు ఇలా ఉన్నారు. బీజేపీలో 2 పేర్లు చెప్పుకొని. అంటే బీజేపీలో ఎవరు లేరంటారు. మరి ఎలాంటి పార్టీ అనుకుంటున్నారు బీజేపీ పార్టీ? బీజేపీ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కేవలం కాంగ్రెస్ మీదనే అది టార్గెట్ చేసి మాట్లాడుకుంటా వాళ్ళు చేసింది అభివృద్ధి ఏం లేదు. ఆ రోజే దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ నాగార్జున సాగర్ ఎవరు కట్టిరా? కాంగ్రెస్ హయాంలో. ఈ నగరానికి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? పివి నరసింహారావు ఎవరు హయాంలో అయింది? కృష్ణా జలాలు ఎవరు హయాంలో వచ్చినాయి? ఇవన్నీ ఈసీఎల్, వీడిఎల్, ఐడిఎల్, వీడిఎల్ అన్నీ ఎవరు? కాంగ్రెస్ తెచ్చిన ప్రైవేట్ వాళ్ళకి కమిషన్ ఇస్తారు ప్రైవేట్కు. రైల్వే ప్రైవేట్ చేస్తామని అది అవన్నీ వచ్చినాయి కాంగ్రెస్ హయాంలోనే కదా. అందుకోసం చెప్తున్నా, కాంగ్రెస్ అంటే దేశం గురించి దేశ అఖండత గురించి పనిచేసిన పార్టీ, సెక్యులర్ పార్టీ. ముఖ్యంగా ఏదో కులం పేరు మీద మతం పేర్ల మీద ఓట్లు అడిగే పార్టీ కాదు. సెక్యులర్ అన్ని వర్గాలను కలుపుకుపోయే ఏకైక పార్టీ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. గాంధీ కుటుంబం అంటే అభిమానం. మీ కళ్ళం కూడా నిట్టారుగా మీరు కాల్ చేసారు కదమ్మా. నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా మీ పేరు ఎప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు కూడా నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ఉండే యంగ్ ఇండియా అని. దానికి మీరు 20 లక్షలు చెక్ ఇస్తే నాకు ఈడికి పిలిపించి నానా తిట్టిరు, ఇబ్బంది పెట్టిరు మిమ్మల్ని. కాంగ్రెస్ వల్లనే అట్లా టార్చర్. నేషనల్ పాలిటిక్స్లో మీకు చాలామంది అక్కడ నాయకులు తెలుసు, మీకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, అలాగే ములాయం సింగ్ యాదవ్. మరి ఈ టికెట్ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నాని సొంతం అంత దాకా అవసరం లేదు. ఈ ఒక్క టికెట్ ఉంది. రాహుల్ గాంధీ, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, వీళ్ళు సరిపోతారు. అంత అవసరం అంటే అందరికంగా ముఖ్యంగా మీ బాబు రాజ్యసభ సభ్యుడు, మీ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఎప్పుడు పక్కనే ఉంటారు. ముఖ్యమంత్రి కూడా మీ బాబు అంటే చాలా ఇష్టం. మరి ముఖ్యమంత్రి అయినాక కాదు, మాకు ఆయనతో ముఖ్యమంత్రి అయినాక కాదు, రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందు మాకు అంత దగ్గర. అయినాక అందరు చాలా మంది వస్తారు. కాకముందు దగ్గర ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. మీరు కూడా బీసీఏ. రాహుల్ గాంధీ చేసింది కదమ్మా పాదయాత్ర తిరిగి జిత్నా ఆబాదీ ఉత్నా హిస్సేదారి అని. కామారెడ్డి డిక్లరేషన్ 42% కులగణన చేసిండ్రు. కులగణన చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసిండ్రు. అన్నీ చేసింది రేవంత్ రెడ్డి గారే కదా. ఢిల్లీలో కూడా ఓబీసీ మీటింగ్ పెట్టి అక్కడ ధర్మ చేసిండ్రు జంతర్ మంతర్లా. అవునా కదా. అక్కడ మీరు అంటే ఈ టికెట్ విషయం వచ్చినప్పటి నుంచే బీసీల గురించి మాట్లాడుతున్నారని బయట చర్చ నడుస్తుంది. అంతకుముందు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏం బీసీ అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించి. నా పేరే బీసీలా ఉన్నాక ఇంకా మాట్లాడేది. అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది. న్యాయం చెప్తాను. ఢిల్లీకి పోయినాం, అన్ని ఇవాళ పోయినా అన్ని చెప్తాను. కూర తిని బొక్కల మీద వేసుకొని తింటున్నాం. కానీ
చేసేదేమో చెప్పజాలో అన్నీ చెప్తానే ఉన్నాం. టికెట్ వస్తే వచ్చేదానికి దీనికి ఏం సంబంధం? ఓకే, అది వేరే ఇది వేరే అంటారు. బీసీ నినాదం పూర్వ ప్రభుత్వమే తీసుకుంది కదా, అవును. రాహుల్ గాంధీ గారు తీసుకురా. ఇంకా నేనేం చెప్పాలి? ఇప్పుడు మీరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదంటే ఏమన్నా బీసీ అని ఆల్రెడీ కేంద్రమే నీ నాయకత్వమే తీసుకుంది కదా బీసీల అన్ని జిల్లాలు దేశంలోనే కావాలంటుంది కదా. ఇప్పుడు టికెట్ కోసం నేనెందుకంట? సార్, మీ సామాజిక వర్గం నుంచి తెలంగాణ క్యాబినెట్లో ఒక్కరు కూడా లేరు, కారణం ఏంటి? కారణం లేదనే కావాలి అంటున్నాం కదా. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే అయితే ఇస్తారు కదా, ఎమ్మెల్యే అయితేనే మంత్రి పదవి తీసుకోగలుగుతారు. అందుకోసం కాంటాక్ట్ చేసి ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎవరైతే గెలుస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్లో వాళ్ళకి మినిస్టర్గా అవకాశం వస్తుందని అంటున్నారు. వస్తుంది, ఉంటుంది. సిటీలో ఒక మంత్రి లేదా ఇవ్వాలి, ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. అట్లా రాహుల్ గాంధీ కూడా, రాహుల్ గాంధీ ఉండాలి కదా. అవునవును. సిటీ నుంచి క్యాబినెట్లో మినిస్టర్స్కి చోటు లేకపోవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడే చెప్తున్నా కదా, ఎమ్మెల్సీ ఉండాలి. అవునవును, అంటే ఇప్పుడు కారణం కదా, ఇంకేం. ఓకే సార్, అవునా? అవునవును. ఓకే, ఇక ఎలా ఉంది మీ ప్రజాపాలన? 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇంకొక 3 నెలలు అయితే. మంచిగా ఉంది ప్రజాపాలన. సన్నబి ఏమి ఇస్తారు, బస్సు పిరి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఎన్ని అయితే వాగ్దానాలు చేసారో అన్నీ చేసుకుంటూ వస్తుంది కదా. అందుకోసం రైతుల రుణమాఫీ ఇవన్నీ చేస్తారు కదమ్మా. రుణమాఫీ ఒకటి జరిగిందంటారు, దాంట్లో కొంతమందికి రుణమాఫీ కాలేదంటారు, రైతు బంధు టైంకి ఇవ్వట్లేదు అంటారు. అన్నీ ఏది చెప్పినా అన్నీ అవుతున్నాయి. 2 రోజులు ఎక్కడనో 2 రోజులు అక్కడనో అన్నీ చేస్తారు సక్రమంగా, అన్ని సక్రమంగా. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత కారణం ఎవరంటారు? యూరియా కొరత కారణము ఏదో అవకతవకలు ఎందుకు అవుతున్నాయో మనకు అర్థం లేదు. కానీ రైతుల గురించి మా మంత్రి గారు చెప్పిండ్రు, ఏం పేరు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు, అన్ని సమాధానాలు చెప్తుంది కదా. ఇంకా యూరియా గురించి నేను చెప్పవలసిన అవసరం దానికి మంత్రివర్గం ఉంది. అవునవును, వాళ్ళు ఏ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. సల్లావుద్దీన్ ఓవైసీతో మీకున్న సాన్నిహిత్యం ఎలాంటిది? సల్లావుద్దీన్ ఓవైసీతో మంచి సామర్థ్యం ఉంది. ఆయన ఫస్ట్ 2 టర్మ్ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతే నేను సికింద్రాబాద్ వెళ్ళిపోతుండే. ఆయన ఇల్లు సికింద్రాబాద్ ఉంటే నా ఇల్లు హైదరాబాద్లో ఉండే. అంత సంబంధాలు మంచిగా. ఓకే, మంచి సంబంధాలు. ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు పెద్ద చర్చ, అంటే హైదరాబాద్కి సంబంధించి హైడ్రా కాబట్టి హైడ్రా కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గుతుంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? అదంతా ఏం లేదు. చెరువులు కుండలు ఎవరన్నా కబ్జా పెడితే దాన్ని హైడ్రా నీళ్ళు ఇప్పుడు ఇల్లు కొట్టుకపోతుందంటే చెరువులలో అడ్డం కడితే దానికి మూసీలకు ఒక నీళ్ళు ఇళ్ళకు అట్లాసుంటే ఏమన్నా జరుగుతున్నాయేమో. కానీ బీద ప్రజలకు వాళ్ళకి వీళ్ళకు హైడ్రాతో ఏం సంబంధం లేదు. కబ్జాదారులకు సమస్య అది. సమస్య ఇట్లా ఎవరన్నా టార్చర్ పెట్టి సబ్జెక్ట్ కదా. హైడ్రా అని ఎవరు పడితే వాళ్ళకి చేయరు. ఎవరైతే అద్రంగనంగా ఏమి చేసుకున్నారో వాళ్ళకే వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ గురించి ఉంది. అది తెలంగాణ 2014లో తెలంగాణని కాంగ్రెస్ ఇచ్చింది కదా, మరి ఆ తర్వాత ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది? కారణం ఏంటి? కారణం ఏంటంటే అది ముఖ్యమంత్రి గారు 1,00,000 మన కేసీఆర్ గారు సోనియా గాంధీకి తెలంగాణ ఇస్తే పార్టీని మర్జీ చేస్తా, అది చేస్తా, ఇది చెప్పి మళ్ళీ ఎలక్షన్కి పోయాని ప్రజలలో వాళ్ళు అప్పుడు ఎక్కువ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సంగతి చెప్పకుండా నేనే తెచ్చినట్టు ఆయన చూపించుకుండు. పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యే రోజు లేరు ఎవరు. కొట్లాడింది కాంగ్రెస్ ఎంపీలో మేమందరం. కాంగ్రెస్ ఎంపీలే చాలా 3-4 సంవత్సరాలు నిరంతరం పార్లమెంట్లో పోరాడినాం. ఇక ఇక్కడ ప్రజలు ఇక ఏదైనా మంచి గురించి అయింది. ఇప్పుడైతే పోయింది కదా, వెడకబట్టుకురు కదా ఆయనను. అవును, అది ఇచ్చినందుకు సమయం సరిపోకుండా ఆయన అవతార మాటలు పబ్లిక్ నమ్మిరు, రాలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడని మీరు చెప్తుంటారు కాంగ్రెస్ నాయకులు. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని చెప్తుంటారు. అంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కేసీఆర్. అలా ఉండడం కారణం కాంగ్రెస్ అంటారు. అంటే మీరు గెలిచారు కదా ఇప్పుడు 3వ సారి. ఆయన ఏనుంటే ఆయన ఇష్టం ఏడన్నా ఉండొచ్చు.
అంటే ప్రత్యక్ష రాజకీయాలు రాకమని ఎవరు అంటున్నారు? అసెంబ్లీ రావద్దు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నీవెందుకు కారణమవుతాం? కాంగ్రెస్ ఎందుకు కారణమవుతుంది? ఆయన ఏడా మంచి చూస్తే ఫామ్ హౌస్ ఉంటాడు, లేకుంటే ఇంకేనా. అంటే మీరు ఆయన అప్పుడు 2014లో అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన గెలిచాడని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు అబద్ధపు హామీలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు హామీలు ఎవరిచ్చినా ఎవరు ప్రజలైతే చూస్తున్నారు కదా. అవును, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా. అవును, మీరే అంటున్నారు 2-3 నెలలు అయినాక 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు అయినాక ఎలక్షన్ వస్తుందా? అవును. అప్పుడు ప్రజలు చెప్తారు కదా ఎవరు నిజం ఎవరు అబద్ధం అంతా తేలుస్తుంది కదా. కాంగ్రెస్ చేయంది చెప్పది, చేసేదే చెప్తుంది కాంగ్రెస్. అందుకోసం కాంగ్రెస్ ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది, కొంతమంది నాయకులు పార్టీ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఎంతవరకు అట్లా అసలు ఏం లేదు, అన్ని మంచిగానే. అందరు కలిసి ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? అందరు కలిసి ఉన్నాం. సీనియర్స్ జూనియర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరు కలిసి ఉన్నాం. ఓకే. అంటే అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తుంటాయి కదా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా. ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో 5 మంది సరిగ్గా ఉండరు, అన్నదమ్ముడు ఉంటారా? మళ్ళీ ఇంటి పెద్ద మనిషి కొన్ని చెదురు మొదలు పడితే అవన్నీ మనకు సరిదిపో. మరి మీరు ఎంపీగా ఉన్న రోజుల్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలా ఎవరు వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఎవరు అంటే వాళ్ళ పేర్లు అంటే కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడితే అంటే చెప్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లియర్గా మీడియా ముందు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి నేనే 2సారి ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నా, అది పార్టీ విధానాలకు వ్యతిరేకము అని క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఒక ఎమ్మెల్యే స్థాయి మీ పార్టీ నుంచే గెలిచిన వ్యక్తి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు అది ఎప్పుడో 20 నెలల కింద అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ 20 నెలలు కాదు సార్, జస్ట్ ఒక నెల 15 రోజుల క్రితమే అయిపోయింది. అది చాలా లేట్ అయిపోయింది. అవునా సార్? ఓకే సార్. అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న యువకులకి మీరు అదే పార్టీలో 45 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా అంతా ఎదుర్కోవాలి? ఈ రోజు 18 సంవత్సరాల వారికి ఓటకు ఎన్ని సంవత్సరాలకు ఉంది? ఓటకు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఎవరు తెచ్చినది? కాంగ్రెస్ తెచ్చిందా? రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. ఇది ఎవరు తెచ్చిండ్రు? మోదీ దేలే, రాజీవ్ గాంధీ తెచ్చాడు. ఈరోజు కంప్యూటర్ ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు? రాజీవ్ గాంధీ తెచ్చారు. అందుకు యువకులు అందరూ గమనిస్తూ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, ఇందులో వచ్చి మంచి పనులు చేసుకుంటామని కాంగ్రెస్లోకి వస్తారు యూత్. ఎవరికి కాంగ్రెస్లోకి రాని అని చెప్తున్నాను. ఇవన్నీ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఇది సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, అవన్నీ అప్పుడే కదా, ఆయనే తెచ్చింది కదా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని, కాంగ్రెస్ చేసింది అన్నీ. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతారు. వీళ్ళు కాదు, వీళ్ళంతా మతం పేరుతో ఎలక్షన్లో పోతారు. హిందూ ముస్లిం సెక్యులర్ అనే ప్రజల అభివృద్ధి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నా కదా మోదీ. ఇచ్చిండా? మరి ఇచ్చిన 2 సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాను. 11 నెలలు అయింది, 22 కోట్లు కావాలి. ఇచ్చిండా? 11 ఏళ్ళు అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? చాలా మంచి అనుబంధం, దగ్గర అనుబంధం. ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే మిస్ అవుతారా ఎప్పుడైనా ఆయన ఉంటే బాగుండు అని? ఎప్పుడైనా తప్పక మిస్ అయింది. ఆయన ఉంటే నేను కేంద్ర మంత్రి అవుతుంటే. చెప్పిండు, ఆయన మాట ఇచ్చిండు నాకు. అందరం కూడా చెప్పిండు, ఒక్కరిని కూడా కాదు. కేంద్ర మంత్రి అవుతుంటే ఆయన పోయి ఇప్పుడు 10 సంవత్సరాలు ఈ రోజు వరకు ఇప్పటివరకు ఎంపీ ఉంటుంది, 4 సార్లు ఎంపీ ఉంటుంది కదా. పోయి అంతా అందరం అతలం కుతలం అయిపోయింది కదా. రాష్ట్రం అంతా ఒక్క నాయకుడు పోయినందుకు అతలం కుతలం అయిపోయింది. అందుకోసం రాజశేఖర్ రెడ్డి ఉంటే మాకు చాలా మంచి కేంద్ర మంత్రి అవుతుండే, రాష్ట్రం బాగుపడుతుండే, నగరం బాగుపడుతుండే. ఆయన ఉంటే 2 పర్యాలు కేంద్ర మంత్రి అంటే ఇప్పుడు సీనియర్ మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటుంది కేంద్రంలో. రాజశేఖర రెడ్డి గారి వల్లనే మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారని కొంతమంది అంటారు. అవును, అంతే గెలిచినాము. రాజశేఖర రెడ్డి వాళ్ళ రాష్ట్రమే గెలిచింది. రాజశేఖర వల్ల నేను నగర అధ్యక్షుడు ఉంటే నిరంతరం ప్రజలలో ఉంటుంటే, అయినా పోయి పాదయాత్ర చేసింది కదా, చేవెళ్ళ నుంచి అక్కడ చేయలే వచ్చింది. అందరి యోగదానం ఉంది, నా యోగదానం ఉంది 10%, అన్నీ ఉన్నాయా. నిరంతరం నగర అధ్యక్షుడు నిరంతరం ప్రజలలో పోరాటం చేస్తుంటే
నేను చేసే ఉద్యమాలకు అన్నింటికీ రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అవుతుండే, ధర్నాలకు దానికి ఆయన స్వయాన వస్తుండే, సిఎల్పి నాయకుడిగా వస్తుండే, పిసిగా ఎంఎస్ సత్యనారాయణ గారు ఉండే. నేను చేసే ఉద్యమాలకు ఎన్నిటికో ఆయన పాల్గొన్నాడు, పార్టిసిపేట్ అయ్యిండు రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో నిరంతర సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, ఆయనతో మంచిగా ఉన్నాయి. ఏముంది. యువనేత, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తోటి మీకున్న సంబంధాలు ఎలాంటివి? చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఎలా ఉంటారు? మీ బాబుని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తారు గర్దం మీద చేసి ఉంటే మెడలో చేస్తాడు. మీ బాబు బర్త్డే అంటే అనిల్ కుమార్ యాదవ్ బర్త్డే జరిగినప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్న వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఖర్గే తోటి, అలాగే రాహుల్ గాంధీ వాళ్ళతోటి, అందరితోటి. సో ఎలా అనిపిస్తుంది అక్కడ వరకు? సంతోషం అనిపిస్తుంది. ఎంత మంచిది సమయం. అంటే మీ బాబు సొంతంగా కొన్ని విషయాల్లో సొంతంగా ఎదిగారనుకుంటున్నారా, వెనకాల మీ సపోర్ట్ వల్లనే ఎదిగారనుకుంటున్నారా? సొంతంగా ఎదిగిర్రు అతను. ఏదన్నా స్పోర్ట్స్లో వానికి ఆటలు ఆడాలని ఉంటే తండ్రి ఎంత నూకినా పోయి ప్రాక్టీస్ చేయమంటే వాడు చేయరు. సొంతం ఇంట్రెస్ట్ ఉంటే జర్ర ఇట్లా పూజ చేస్తే వెళ్ళిపోతారు. సొంతంగా ఎదిగిండు. ఖాళీ చూసుకుంటే ప్రోగ్రాంలు చూసుకుంటే వచ్చింది కదా, నేను తీసుకోపోయి తిరుగు అని చెప్పలేదు. ఆయన ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ 20 ఏళ్ళ కిందనే రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం చేస్తుండే, వికలాంగులు రిక్షాలు పంచుతుండే, ప్రతి బర్త్డేకు హిందూ పేపర్లో యాడ్ వేస్తుండే, కుంటి గుడ్డి వారికి రిక్షాలు, కంటెద్దాలు. ఆ రోజు నుంచే రాహుల్ గాంధీ బర్త్డే ప్రోగ్రాం చాలా ఘనంగా జరుపుతుండే. ఆయన ఎప్పుడు 20 ఏళ్ళ కింది సంగతి చెప్తున్నా, 25 ఏళ్ళు. నేను ఫస్ట్ టైం ఎంపీ అయింది, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. అప్పటికే వాడు రాహుల్ గాంధీ బర్త్డే చేస్తాడు. ఆయన అనిల్ ఎప్పుడు బర్త్డే ఆయన యాక్టివిటీస్లో ఎప్పుడు పాదయాత్రలలో అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది కదా. రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అప్పుడు నామినేట్ అవుతుండే ఎలక్షన్, ఎవరు ఇంప్లేస్ ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రజలలో ఎలెక్ట్ కావాలి. యూత్ కాంగ్రెస్ 2 సార్లు అయింది కదా. మళ్ళా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అని చేసిన సొంతం తిరిగితే ఆయన యాక్టివిటీ బట్టి చూసి చేస్తారు ఓట్లు. అవునా కదా. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిండు. 2 యాదవ్లు ఒక రెడ్డిలో పడితే 2 యాదవ్లు డివైడ్ అయితే వంశీధర్ రెడ్డి అప్పుడు గెలిచిండు. సెకండ్ టైం 2 యాదవ్లు పడితే అనిల్ యాదవ్ గెలిచిండు కదా. గెలిచిండు. అంజన్ కుమార్ యాదవ్ కొడుకుగా ఎప్పుడు అంటారు, ఏం చేయక అమెరికాకి అంగని ఇట్లా ఇస్తే రాజ్యసభ అంజన్ కొడుకుకి ఇచ్చిరంటారు. నిరంతరం ప్రజలలో ఉన్న వ్యక్తి అతను. ఇప్పుడు స్పీచ్లు కూడా హిందీలో, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఫాదర్గా మీకు ఆ స్పీచ్లు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికైనా, ఏ తండ్రికైనా ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా పిల్లలు మంచిగా ఉండవు, మంచిగా ఎదుగుతాయి అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అట్లా బయట చర్చ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తుంది అని. వాళ్ళకేం చెప్తారు? ఏం వారసత్వం ఏం ప్రోత్సహిస్తుంది? ఈ కిందికి అందరి ఫ్యామిలీలు ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కావాలని ఉంటుందా లేదా? సినిమా హీరో కొడుకు సినిమా హీరో. చిరంజీవి ఇంట్లో ఎంతమంది ఉన్నాయి సినిమా? అందరు లేరా? ఎవరిది? దానికి దీనికి సంబంధం. కాబిలియత్ కావాలి. కొడుకు కాదు, కొడుకున్నంత మాత్రం లీడర్ కాలేడు. ఆ లక్షణాలు, ఆ భావన, ఆ యాక్టివిటీస్ ఉంటేనే అవుతుంది. అవునా కదా. ఇంట్లో కూకుండా పెట్టి ఏం చేయకుండా నా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు నీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? ఓట్లు వేస్తారా? ఓట్లు వేసేది ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీల మనసులు వేయాలి ఓట్లు. యూత్ కాంగ్రెస్ ఓటర్లు చేసుకొని వేయాలి. అది ఉంటేనే అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నది తీసుకొచ్చి గెలుస్తారా? మళ్ళీ ఎందుకంటారు? వారసత్వం సదాగా ఎదిగిండు, సదాగా ఆయనంతలో ఆయన గెలిచిండు, ఆయనంతలో ఆయన ఇచ్చిర్రు. రాజ్యసభ ఇచ్చిర్రు అంటే వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, నాకు రాజ్యసభ ఇచ్చిర్రు. ఇవ్వలేదా? ఇప్పుడు ఎన్ఎస్ఐకి 2 అకామిడేషన్, ఇక్కడ ఈయనకి అకామిడేషన్. అది రాహుల్ గాంధీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇంట్లో ఒకరికి ఇస్తే ఓకే. ఇప్పుడు
వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే వాళ్ళ ఏరియాల్లో అరే ప్రజలు ఎందుకు కాంటాక్ట్ చేసి వస్తారు కదా, ఉమ్, వాళ్ళు నామినేటెడ్ కాదు కదా. అవునవును వాళ్ళ కొడుకు ఎలక్షన్ కొట్లాడు ఎంపీ అయిందా, అయిండు, వాళ్ళ నాయన ఎంపీ అయిందా, ఎమ్మెల్యే అయిందా, అయిండు వాళ్ళ అన్న ఎంపీ అయిందా, అయిండు. మరి ఇంకేం ఓహో, అంటే వారసత్వాలకు సంబంధం లేదు, నువ్వు కొట్లాడి గెలిస్తే అది గెలుపు నిజమైన గెలుపు. వారసత్వం ఎక్సెప్ట్ చేస్తలేదు అంటే ప్రజలు చేయాలి కదా, మరి ఉమ్, ప్రజలు ఓటేసి గెలిపిస్తారు కదా మరి. అవును, మరి ఎందుకు మీరు ఓకే మీకేం అభ్యంతరం? ఓకే, టాలెంట్ అనేది వాళ్ళు చేసే పనుల బట్టి ఉంటుంది తప్ప వారసత్వాన్ని బట్టి ఉండదు అంట. వారసత్వాన్ని బట్టి ఉండదు. సో వారసత్వ రాజకీయాలు అహంకారం ఆంభావం చూపిస్తే గెలుస్తారా? నేను మంత్రి కొడుకును, నేను ఎంపీ సాబ్ కొడుకును అంటే వేస్తారా ఓట్లు? వాళ్ళ లక్షణాలు ఉండాలన్నా వేస్తారా? వాళ్ళ మన్ననలు పొందాలి కదా, వాళ్ళ అభిమానం పొందాలి కదా. అవును, పొందాలంటే వాళ్ళు నిరంతరం మంచిగా ఉండి అందరితో మంచిగా ఉంటేనే ఓట్లు వేస్తారు. అరే వీళ్ళు మంచివాడు బాబు అని, అవునా కదా. అవును, మళ్ళీ దానికి వారసత్వం ఏంది? వారసులు లేకుంటే వాళ్ళు పరిశాన్ ఉండాలి, వారసులు వారసత్వానికి వస్తారు కదా కదా. ఇప్పుడు మల్ల యోధులు మేము మళ్ళీ రెజ్లర్స్ మా ఇంటికాడ మా కొడుకులు వాళ్ళు అందరూ రెజ్లింగ్లో వస్తారు. అంటే రెజ్లింగ్ ఎందుకు వచ్చినావు? మీ ఇంట్లో ఒకడే రెజ్లర్ ఉండాలంటే అవుతుందా? దేశాలు పైల్వాన్ సంగతి, దేశానికి పథకాలు తెస్తుంది ఎవరు? పైల్వాన్లు. నాది అదే ఫ్యామిలీలోకి వచ్చినాము. అనిల్ ఆల్సో పైల్వాన్ చేసినాడు. నేను రాజకీయాలు వస్తే ఆయన రాజకీయాలు వచ్చాడు, నేను పైల్వాన్ చేస్తే ఆయన పైల్వాన్. మా అన్నదమ్ములు మా కుటుంబాలన్నీ మల్ల యోధు రెజ్లర్స్. అయితే ఒకడే ఉండాలి మీ ఇంట్లో, ఇంకోరు ఉండదు రెజ్లర్ అని అంటారా? అందరు అన్నదమ్ములం అందరం రెజ్లర్ అని. మా పెద్దనాన్నలు రెజ్లర్, మా పెద్దనాయన కొడుకులు రెజ్లర్, మా బావలు రెజ్లర్, మా బామ్మర్దులు రెజ్లర్. ఎందుకు మీరు అందరూ రెజ్లర్ అంటారా? ఇది అంతే. అది మీ కుటుంబ నేపథ్యంలో వచ్చిందా పైల్వాన్ అనేది మీరు, లేకపోతే అదొక యాక్టివిటీగా తీసుకున్నారా? పైల్వాన్ అంటే రెజ్లర్ తెలియదా నీకు? రెజ్లింగ్ రెజ్లింగ్ ఒలింపిక్స్లో ఉంది కదా రెజ్లింగ్. మళ్ళీ తెస్తుందో రెజ్లింగ్లోనే గోల్డ్ మెడల్స్ చాలా వస్తున్నాయి. అట్లా అది అఖాడాలు ఉన్నాయి మా ఇంటికాడ. ఓకే, ఆ విధంగా తీసుకొని వచ్చారు. అంటే దేశం కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అది రెజ్లింగ్ అనేది నేర్చుకున్నారు. అంతేగాని ఇది దేశానికి పథకాలు తేవాలని నేర్చుకున్నారు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి? జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం అంటున్నారా? జూబ్లీస్ ప్రజలకు మీ సేవలు చేసిన మీలో మీ అంతరాత్మ ఎవరికి వేసి గెలిపించాలనుకుంటారో వాళ్ళని గెలిపించాలని, నిజమైన ప్రజాసేవకుని ఎన్నుకోమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ విలువైన సమయం కేటాయించి చాలా మంచి ఆన్సర్స్ మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.